అదే హోటల్ ముద్దు పెట్టుకున్నాడు కాకుండా మాది గంగవారం మండలం చిన్నూరు గ్రామంలో నేను ఒక వార్డు నెంబరు. నిన్న జరిగిన పరిణామం అంటే నేను ఒక వార్డు నెంబర్ కాబట్టి నన్ను కొంతమంది ఒత్తిడి చేసి టీడీపీ పార్టీలోకి తీసుకుపోయే ఇది చేశారు. నేను ఏదో ఆలోచన మీద పోయి నేను తప్పు చేసినాను, నేను టీడీపీ ప్రభుత్వం కండువలు కప్పుకున్నాను. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మానసికంగా మొత్తం ఆలోచించి నా పార్టీకి నేను చాలా పెద్ద ద్రోహం చేస్తున్నానని, మరి ఇంక నేను వార్డు నెంబర్ అయినాక 2019 ఇంకా మా గ్రామానికి కానీ మా వైసీపీ ప్రభుత్వంలో బాగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సిమెంట్ రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, పొలం ఇంకా మా ఊరికి సిమెంట్ రోడ్డు కనీసం 35 ఏళ్ళు నా వయసు ఈరోజు 32 ఏళ్ళు. 32 ఏళ్ళు ఇంకా మా ఊరికి మడ్ రోడ్డు ఉంది. ఇప్పుడు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాని తర్వాత ప్రభుత్వం వస్తానే మా ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ వచ్చి మీకు నేను ఏదో మాటించాను, ఎలక్షన్స్ ముందు ఏదో మాటించాను. ఆ మాట ప్రకారం మీ ఊరికి మేము సిమెంట్ రోడ్డు వేసామని చెప్పారు. అదేవిధంగా వేశారు. మళ్ళా మా మండల నాయకులు మొత్తం ఊర్లోకి వచ్చి మా ఊరు సమస్య, మా ఊరిలో కానీ చూసి మా మండల నాయకులు మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా చంద్రన్న గారు కానీ, మిగతా వ్యక్తులు కానీ ఊరికి ఎంతో మంచి చేయొద్దని, ప్రహ్లాద్ అన్న గారు కానీ ఊరికి ఎంతో మంచి చేయొద్దని ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు. అదంతా నేను ఆలోచించి నా పార్టీకి నేను చాలా అన్యాయం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద చాలా అభిమానం పెట్టుకునేవాడు నేను. మరి జగన్మోహన్ రెడ్డి కూడా నేను అన్యాయం చేస్తున్నానని నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ నేను వైసీపీ పార్టీలోకి మళ్ళీ నా పార్టీ నేను వదిలిపోనని చెప్తూ మళ్ళీ నా పార్టీలో నాకు కావాలని మళ్ళీ నా పార్టీలో నేను చేరుతున్నాను. దీని గురించి మా ఎమ్మెల్యే గారు కానీ, మా మండల నాయకులు కానీ, మా మండల నాయకులందరూ నన్ను క్షమించి మళ్ళీ నన్ను పార్టీలో చేర్చుకుంటారని వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. నమస్కారం. నిన్నటి రోజు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు గంగవరం పంచాయతీ నందు పలు గ్రామాల్లో పర్యటన చేశారు. ఆయన ముఖ్యంగా మా పంచాయతీ గ్రామాల్లో సందర్శించారు. కానీ ఆయన నోరు తెరలేకపోయినాడు. ఎందుకంటే అభివృద్ధి ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన ఏం చేయలేదు. కనీసం దుష్ప్రచారాలు, అబద్ధాలు చెప్పడము, నోరు తెరిసి అబద్ధాలు చెప్పడము. అమరన్న మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు ద్వారా ఒక దళిత రిజర్వేషన్ దళిత సర్పంచ్ అయ్యి మా అమ్మగారు మా పంచాయతీ 16 గ్రామాల్లో ప్రతి గ్రామంలోన మేము మీ మాదిరి జేసీబీలు పెట్టి కాను లేదా పెద్ద ఇవి పెట్టి మట్టి తవ్వకాలతో వేసి మేము ఫ్రాడ్ చేయలేదన్నా. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మా మండల నాయకులు చేసే పనిలో నిజాయితీ ఉండాలనేసి మేము ఎవరు వేలెత్తి చూపునే విధంగా మేము ప్రతి గ్రామంలో అభివృద్ధి చేశాం. అదేవిధంగా చిన్నూరు గ్రామంలో మారుమూల గ్రామం అయినట్టు చిన్నూరు కూడా మా ఎమ్మెల్యే గారు, మా మండల నాయకులు గారు ఆధ్వర్యంలో జనాలు ఇబ్బంది పడేవారు. సచివాలయం వ్యవస్థను పెట్టారు. అక్కడ అన్ని గ్రామాలని కంటే చిన్నూరు ఒక ప్రముఖ గ్రామంగా ఎంచుకొని అక్కడ సచివాలయం పెట్టి జనాలు చాలా ఇబ్బంది పడేవారు. ముసలివాళ్ళు కానీ, వృద్ధులు కానీ అందరూ పిల్లలు అంటే ఆ రోడ్డు మీద పడి లేచి వెళ్ళేవారు. ఆటో కనీసం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటో వెళ్ళేది కాదు. అలాంటి దాన్ని రోడ్డు వేసి మీరు కూడా ఊళ్ళోకి వచ్చి మీ కలుగుతాను చూసారు. కానీ ఎలా వచ్చిందన్న మీకు మనసు? కనీసం మీకు అంత వయసు ఉంది,
కనీసం తెలియదు అన్న ఎవరు వేశారు, ఎవరు ప్రభుత్వం లేదు. మీ ప్రభుత్వం అంతా రూపాయి ఇచ్చే ప్రభుత్వం అన్న. మా హౌసింగ్ వాళ్ళు చాలా మంది ఈరోజు ఊర్లోకి వెళ్తే కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ మాదిరి లాస్ట్ ప్రభుత్వం మారిపోతుంది, ఇంకా గెలరనే ఆలోచన పెట్టుకొని రూపాయి శాంక్షన్ చేయని ప్రభుత్వం అన్నాం ఇది. మా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదన్న, 1,80,000 రూపాయలు ఖాళీలు ఇచ్చి, ఇంటి స్థలాలు ఇచ్చి, కట్టించి శాశ్వతంగా నిలిచిపోయే పని చేసే ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాదిరి రూపాయి ఇచ్చేసి శాంక్షన్ చేసి పాము ఎక్కడ లేకుండా ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకునే ప్రభుత్వం అన్న మీది. మీకు ఎలా వస్తుందన్న నోరు ఇట్లా అబద్ధాలు చెప్పడానికి? చిన్నూరు గ్రామంలో సీసీ రోడ్డు కానీ మా ఎమ్మెల్యే గారు 2022 జూన్ 1వ తారీఖున గడప గడప వెళ్తే మా ఎమ్మెల్యే గారు మీ టీడీపీ పసుపు డ్రామా వేసిన కొందరు వ్యక్తులు, వాళ్ళు టీడీపీ వ్యక్తి ఇంటి ముందర రోడ్డు లేకుండా మా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చారు. ఎవరు? మీ పసుపు డ్రామా వాళ్ళే. మేము సాక్ష్యాలతో చెప్తున్నామన్నా, మీ మాదిరి మేము ఊరికి అబద్ధాలు చెప్పడం లేదు. సాక్ష్యాలతో మీ కార్యకర్త ఇంటి మీ వాళ్ళే వినతి పత్రం ఇచ్చారన్న, మాకు రోడ్డు కావాలనేసి. ఒకే ఒక వారంలో మా ఎమ్మెల్యే గారు పూర్తి చేసి మీకు సాక్ష్యాలతో మీ కార్యకర్త ఇంటి ముందరే మీరు మంత్రివర్గులు ఉన్న చేయని రోడ్డుని చేయించామన్నా. మేము పార్టీలతో లేదన్నా. మీకు కంచుకోటగా చిన్నూరు గ్రామం ఉంది, గతంలో ఉండిండొచ్చన్న. కానీ ఏం చేశారన్నా మీరు? ఒక రోడ్డు వేసారా, ఒక కాలువ పెట్టినారా, ఒక పైప్ లైన్ వేసారా? మేము చూడన్నా, మాది వచ్చి సర్పంచ్ వ్యవస్థ వచ్చి కూడా 2.5 సంవత్సరం అవుతుందన్న. 2.5 సంవత్సరం చూడన్నా ఐరన్ పైప్ లైన్. మీరు అసలు ఒక డ్రైనేజ్ కానీ, ఒక ఐరన్ పైప్ కానీ ఇంటింటికి తాగునీటి కుళాయి వేసామన్నా. మీరే నన్ను చూపించారు ఆ కుళాయిలు ఉన్నాయా లేదా అనేసి. జనాలు అడగక ముందే వాళ్ళ సమస్య తెలుసుకొని మా అన్నోళ్ళు, మా ఎమ్మెల్యే గారు సహకారంతో వెంటనే ప్రతి గ్రామంని మీరు నన్ను చూసింటారన్నా మీ కళ్ళతోనే. ఏందమ్మరన్నా ఇదేమన్నా న్యాయమేనా మీకు? వచ్చినారు, కారు దిగినారు, ఈ మధ్యలో ఎక్కువగా డ్రామా కొట్టారు. జనసేన వాళ్ళు స్వాగతం పలికినారంట. అంటే మీ వాళ్ళు లేరా? మీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినారన్నా మీరు? ఏమన్నా న్యాయం అన్నా? జనసేన వాళ్ళు అడ్డ పెట్టుకుంటా ఉన్నారు. మీ పసుపు సొక్కాలు వేసుకొని పసుపు డ్రామాలు చేస్తున్నారు. నిజాయితీగా మీరు చూడండి అన్న, గ్రామాల్లో అభివృద్ధి జరిగింటేనే. లేకుంటే ఉండన్నా, నువ్వు మంత్రివర్గులుగా ఉంటుంది. మా అమ్మగారు దళిత సర్పంచ్. మాకు 2.5 సంవత్సరంలో పంచాయతీలో ఏం డెవలప్మెంట్ చేయనాము, ఈ టౌన్ కాడి నుంచి మార్మూల గ్రామం మనాయనపల్లి వరకు మీరు నన్ను తిరిగినారు కదా. ప్రతి గ్రామంలో చూడన్నా ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఒక సీసీ రోడ్ల వ్యవస్థ కానీ, తాగునీటి ఇది కానీ ఏదైనా డోకా అయింటే మేము ఇక్కడ కూర్చుంటాం చర్చకి. మీరు మా పంచాయతీలో మేమేమి అభివృద్ధులు చేయనాము, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధులు చేయనారో రాండన్నా, చర్చకి మేము సిద్ధము. మేము ఈరోజు ఈ క్షణం ఈ నిమిషం కూడా మేము రెడీగా ఉన్నామన్నా. తప్పులు చెప్పదన్నమన్నా, మీకు న్యాయమేనా? మా పంచాయతీలో తిరిగినారు, మీ కళ్ళతో చూయినారు. పాతూరు ఎలా ఉంది, మొరవిల్లు ఎలా ఉంది, చిన్నూరు ఎలా ఉంది, మనాయనపల్లి ఎలా ఉంది, డ్రైవర్స్ కాలనీలో ఒక 3 రోడ్డు అయినారన్న మీరు. పోనీ ఒక మంత్రిగా ఉంటుంది ఇక్కడ తిరగతానే ఉన్నారు మీరు. ఒక రోడ్డు కూడా లేదన్నా. ఊర్లో అయినారన్నా మీరు చెప్పండి. పని ఈ పలాని పని మేము చేయనాము, ఈ పలాని పని మాది అని గుర్తింపు ఉండే మీరు చెప్పడన్నా. వస్తారు, ఎలక్షన్ టైం వచ్చింది కదా అనేసి మా జనాల దగ్గర కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మీ చంద్రబాబు గారు ఒకటన్నా ఇచ్చినారా? మీరే చెప్పండి. మీకు న్యాయం అయితే మీరే చెప్పండి అన్నా. ఇదంతా పద్ధతి కాదన్నా. ఏదైనా వాస్తవాలే మాట్లాడాలి, నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడకూడదు. మా వయసు చిన్నది, మీరు ఎంతో పెద్దోళ్ళు, ఎంతోమంది రాజకీయ నాయకులు చూపించారు. కానీ రాజకీయంకి చేసిండే పనికి వయసుతో సంబంధం లేదన్నా. మేము చేయనాం, పలాని పని చేయనాము మేము చెప్పగలం, ధైర్యంగా గుండెలకి చేసుకొని చెప్తాం. మా ఎమ్మెల్యే గారు ఏదైనా జనాలు అర్జీ ఇచ్చిన వెంటనే వారం తిరక్క ముందే ఏ సమస్య ఉన్నా క్లియర్ చేయకపోతే మాకు కౌన్సిలింగ్ ఇస్తారు. మాకే కాదన్నా, మా మండల నాయకులు గారు కూడా ఇంటి వద్దకు పిలిచి మరీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పని జరిగిందా లేదా అనేసి వెరిఫై చేస్తారన్నా. కానీ మీ మాదిరి వచ్చి దండం పెడేదా చేస్తామా, పట్టేస్తామా? రోడ్డు అనేది ఎవరన్నా? మీరు
చేసిపోతే కంప్లీట్ చేసి జనాల్ని ఇంటిలో బేగం ఇంటిలో పంపించిన ప్రభుత్వం అన్నా మాది. మీ మాదిరి మేము రూపాయి శాంక్షన్ చేసి మాది అయిపోయింది, మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిందంటే ఏమన్నా న్యాయం అన్నా? 4 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు నేనే చూడలేదన్న బాబు. ఇంక జనాలు ఇంట్లో ఉండే జనాలు ఆడుతుంటారు. మేము బ్లీచింగ్ వెళ్ళి మాస్కులు వేసుకొని మా జగనన్న ఎంత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్ని సౌకర్యాలు చేశారన్న. మదర్ తెరిసా గవర్నమెంట్ కాలేజీలో, మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రజల్ని సొంతంగా 2 వీలర్లో ఎక్కించుకుపోతున్నారన్న. పాజిటివ్ వచ్చిన కూడా కనీసం మీరు ఉన్నారా లేదా, ప్రెస్ మీట్ కూడా లేదన్న. మీరు కనుమరుగైపోయింటారన్న. కరోనాలో కనుమరుగైపోయి కనిపించకుండా ఈరోజు వచ్చి మేము చేసేనామంటే ఏం చేయనారన్న మీరు చెప్పండి. ఫలాన్ని చేయనాము లేదు, మా కార్యకర్త మా లీడరు ఫలాన్ని పని చేయనాడు చెప్పన్నా. మాది దోచుకునే ప్రభుత్వం కాదన్నా, దొరలాగా చేసి తిరిగే ప్రభుత్వం మాది. మాత్రం మేము చేసి పెట్టు లేదా మట్టి దోలే ప్రభుత్వం కాదన్నా మాది. స్టాండర్డ్గా జీవితాంతం జనాల్ని గుర్తుండిపోయి గుండెల్లో నిలిచిపోయే ప్రభుత్వం ఉన్నాం అది. మాకు మా ఎమ్మెల్యే గారు కానీ మా మండల నాయకులు గారు కానీ ఏదన్నా ఒక పని చేసేటప్పుడు అది శాశ్వతంగా మన పేరు చెప్పుకొని రేపు పొద్దున ఇంటికాడికి పోతే కూడా ఇది మన పని అనేది చెప్పుకునే విధంగా ఉండాలనేసి మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ స్వచ్ఛందంగా చేయమని చెప్తారన్న. మీ మాదిరి ఒక విషయం తెలియకుండానో దొంగతంగా దోచుకునే ప్రభుత్వం కాదన్న మాది. లాస్ట్ టైంలో కట్టలు జేసీబీతో ఇటాచులతో లోడే ప్రభుత్వం కాదన్న మాది. జనాలు నడుచుకొని పోవాలంటే ఒక రోడ్ వేసి, తాగునీరు కావాలంటే కుళాయి వేసి, శానిటేషన్ వాళ్ళకి సురక్షంగా ఆరోగ్యం సురక్షంగా ఉండాలంటే శానిటేషన్ చేసే వర్క్ అన్న మాది. మీ మాదిరి మేము దుష్ప్రచారాలు చేయము, అబద్ధాలు చెప్పము, జనాలు నమ్మరన్న. ఎందుకన్నా ఊరికి ఏదంటే చెప్పి జనాల్ని మబ్బుపరిచే మాట మాత్రం చెప్పొద్దన్నా. మీకు మేము పిల్లలైనా మీకు తెలియజేస్తున్నామన్నా. మీ పక్కుండే వాళ్ళు అనుచరులు మీకు చెప్తారో చెప్పడం మాకు తెలీదు, కానీ మా మాట వింటే కూడా మీరు కొంచెం బాగుంటారన్నా. ఎందుకంటే మా మాట విన్నారా, మా మాట వినకపోతే వాళ్ళ మాట వింటారనుకో మీరు ప్రచారాలు చేసుకుంటారను. ఏం గెలుపులో మీకు ప్రచారాలకి అంకితం అయిపోతారు మీరు. మేము చెప్పేది కూడా ఆలోచించాడన్నా. మీరు ఊరికే దుష్ప్రచారం చేసి జనాలకు మొగ్గు పెట్టాలని చూడద్దన్నా. మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకు మీరు ఆడకూడతారన్న 2024లో గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉంటే చూసి ఆలోచించి మాట్లాడుతున్నావు. మీరు ఏదంటే అది మాట్లాడతానుకో మళ్ళీ 24లో ఉంది మాదే ప్రభుత్వం వచ్చేది. మళ్ళీ మీరు ప్రచారాన్ని కూడా ఉంటారన్నా. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీకు చేతులు నమస్కరించి చెప్తున్నాను. ఏది వాస్తవం అయితే అదే మాట్లాడాలన్నా. ఊరికే మా లాంటి మా పంచాయతీ నాయకులు మా లీడర్లు దగ్గరికి చెప్పించుకోదన్నా. మీకు మేము చెప్పే స్థాయి కాదన్నా, కరెక్టే, కానీ మేము ఓర్చలేమన్నా. మీరు చేసే పనులకి మేము ఓర్చలేము. మా నిజాయితీగా మేము గుండెల్లోనిగా చెప్తామన్నా. మాకు స్క్రిప్ట్లో లేదా మీ వాళ్ళగా పేపర్లు రాసే ఆలోచన మాకు లేదన్నా. ఇది ఈడేమొస్తుంది అదే చెప్తామన్నా. మీ మాదిరి మేము స్క్రిప్ట్లు రాసి నైట్ అంతా చదువుకొని మేము చెప్పమన్నావు. మాదేమైనా ఉంది నిజాయితీ అయిన ప్రభుత్వం, దొరల ప్రభుత్వం, జనానికి ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఉన్నాం. అదే మా వ్యవస్థను చూసి మీరు భయపడద్దండి. మీరే 24లో గుమ్మ ఉండిపోతారన్నా. ధన్యవాదాలన్నా. ఈరోజు మా చిన్నూరు గ్రామం ముందు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చి దేనిపోని అభివృద్ధి చేస్తారంటూ ప్రకటనలు జరుపుకుంటూ మాలో గ్రామంలో పార్టీ పరంగా కాకుండా ఈ కులాల పరంగా మా అన్నదమ్ముల పరంగా ప్రతి ఒక్క అందరిలోన మాకు ద్వేషాలు పెంచి రాజకీయంగా ఆయన డెవలప్మెంట్ కోసమో ఏమో డెవలప్ చేస్తా అనే లెక్కలో మా ఊళ్ళో ప్రకటనలు పలికినాడు. ఇప్పటి వరకు మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా మండల లీడర్లు మా మండల నాయకులు మా ఊరిని గుర్తించి మొత్తంగా ఈరోజు మా ఊరు ఎంత డెవలప్మెంట్ అయిందంటే నువ్వు నిద్ర కొంత తగ్గేసుకుని పనుకొని ఆలోచించుకుంటే నువ్వు జీవితం అంతా తగ్గేసుకున్నావు. మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మా ఊళ్ళో మా ఒక్క ఫ్యామిలీ ఉండింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు మా జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఊరిని మేము ఎవరిని మీలాగా బలవంతం చేసి ప్రోత్బలంతో రాకపోదా మా అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరు మా వెంట నడుస్తుంటే నీకు ఓడవలేక ఈరోజు మా వార్డు మెంబర్ని రెచ్చగొట్టి వాళ్ళు ఏదేదో నేను కల్పితాలు చేసి మా వార్డు మెంబర్ లాక్కున్నావు. నీవే కాదు నీ అధినాయకుడు చేసే పని కూడా ఇదే. మా ఎమ్మెల్యేలు కొంచెం బాగా కేడుందో వాళ్ళని బట్టి లాక్కొని నువ్వేమో గెలిచి ఏమో సాధిద్దాం అనుకున్నావు. నువ్వు చేసింది ఏమీ లేదు.
2019లో పోయినావు, ఈ రోజుకి వచ్చినావు. కరోనాలో ఉన్నావో లేదో, నీ కరోనా వచ్చిందో మాకు తెలియదు, అడ్రస్ లేవు. ఈ రోజు వచ్చి మా చిన్నూరులో నువ్వు ఏమి డెవలప్మెంట్ చేద్దామని వచ్చినావు. మా ఊర్లో 900 మీటర్లు రోడ్లు వేయించినాం, ఆర్మీకి బిల్డింగ్ కట్టించినాం, సచివాలయం బిల్డింగ్ కట్టించినాం, వెల్నెస్ సెంటర్ కట్టించినాం, స్కూల్లో నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ చేయడం. వీళ్ళు మన సచివాలయం స్టాఫ్ కరెక్ట్గా 5 గంటల్లో గంగవరం పంచాయతీలో ఫస్ట్ మాదే ఉంటుంది, మా గంగవరం టూ సచివాలయంలో ఉంటుంది. ఎక్కడైనా పోయి ఎంక్వైరీ చేసుకోండి. అంత డెవలప్మెంట్ ఉండే ఊర్లో నువ్వు వచ్చి దేనికి పోనివి ప్రగల్భాలు పలికి మా ఊర్లో చిచ్చు పెట్టి వచ్చినావు. ఇది నీకు తగదు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే మా ఊర్లో ఈసారి నీ మెజార్టీ నువ్వు నిరూపించుకో. మా నేనుందో మేము నిరూపించుకుంటాం. మా వెంకటగౌడ ఎట్టున్నాడో ఏం మెజార్టీ వస్తుంది మేము చూసుకుంటాం. నీకు దమ్ముంటే నువ్వు గెలిచే మా ఊర్లో గెలు. నేను మాట్లాడి కులాల చిచ్చు పెట్టదు, అన్నదమ్ములకు చిచ్చు పెట్టదు. నీకు దమ్ముంటే రాజకీయమే చెయ్యి, ఇట్లా వ్యభిచారం చేయదు. ఈ తెలియజేసుకుంటూ ఇంక నువ్వు వస్తానంటే ఈరోజు నువ్వు రాకముందు మా ఊర్లోకి రావాలంటే 4-5 సార్లు ముందర బండి పెట్టే స్కూల్లో నడుచుకోవచ్చినావు. ఈ రోజు మా వెంకటగౌడ ధర్మంతో, మా మండల లీడర్ల దీంతో ఊళ్ళు కదలకుండా నువ్వు నడిలో బండి మా గవర్నమెంట్ అభివృద్ధి అనేది మాది ఇట్లుంటుంది. నీలాంటి కుళ్ళు కుతంత్ర రాజకీయం కాదు మాది. రెడ్డిగానే బతకను అమరన్న. ఇలా పనికిరాని రాజకీయాలు చేయొద్దు దయచేసి. గుర్తుపెట్టుకొని నీ రెడ్డితనం నిలుపుకో. నేను రెడ్డినే, ఒక కన్వీనర్ని. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నంటే మా మధ్యలో వచ్చి, మా అభిమానుల మధ్యలో వచ్చి చిచ్చు పెట్టి నువ్వు గెలుచుకోవాలనుకుంటే నీ ధర్మం కాదు. నువ్వు మగోడైతే నేను ఇండిలో ప్రోగ్రామ్ అన్నావు, ఇల్లు ప్రోగ్రామ్ అంటే ఈ తిరుకోమైనావు. ఏ ఇంటికాడ పోయి వచ్చినావు నువ్వు? రా, మా ఇళ్ళతో ఇంటికి రాలే. మా ఆడోళ్ళు అడిగిన అమరం వస్తాడు, కాయ చూస్తాడు లేదా? నిన్ను వైసీపీలో నేను మంత్రిని చేయింది మేము. నీ ఎన్నికింటికి వచ్చిన క్యాడర్ నీకు ఓటేదా? మేము ఓటేస్తే ఈరోజు వాళ్ళ ఎన్నికింటి పెట్టుకొని తిరిగి మమ్మల్ని వదిలేస్తుంది. ఈరోజు కనీసం నువ్వు మా ఇంటికాడికి వచ్చి మాట్లాడదాం. అది నీ స్వార్థం. మా వెంకటగౌడని కానీ, మా మండల నేతలు కానీ, మా అభివృద్ధిది. దయచేసి మా ఊరి గురించి విమర్శించద్దు. నీ రాజకీయం నువ్వు చేసుకో ఎక్కడైనా. దాదాపు ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర, ఎన్నో లక్షల మందిని కలిసిన మా జగనన్న ఇవాళ మళ్ళీ ఎలక్షన్లకు వస్తున్నాడు. ఇవాటి వరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తొక్కని గడపంటూ లేదు. ఒక్కొక్క గడపని దాదాపు 4 సార్ల నుంచి 5 సార్ల వరకు తిరిగి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మండల కేడర్ల నుంచి, గ్రామ కేడర్ల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి అసలు ప్రజలకు సమస్యలే లేకుండా చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఉందంటే మా జగన్. అదే కాకుండా ఇవాళ అలాంటి అంతటి వీధి తక్కువలేని ఈరోజు మన తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఏమంటే అసలు స్టేట్లో మనకు గెలవదు, పార్టీ వాళ్ళు గెలవలేరు, వాళ్ళు ఓడిపోతారు. ఎమ్మెల్యేల కింద నుంచి పైన స్థాయిలో ఒక స్థాయి, రాష్ట్ర స్థాయిలో కొంతమంది, గ్రామ స్థాయిలో కొంతమంది, జిల్లా నియోజకవర్గ స్థాయిలో కొంతమంది అంతా చేరుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఉంది. దానికి ఉదాహరణ నిన్న జరిగిన సంఘటన. ఎక్కడో మా పార్టీలో గెలిచిన వార్డు మెంబరు చిన్నూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వచ్చి వాళ్ళ ప్రచారంలో బలవంతంగా అక్కడ కొంతమంది అంత బలవంతంగా చేరి కండువ కప్పి దుష్ప్రచారాలు చేసినారు. గంగవరంలో ఒక వార్డు మెంబరు మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసినారు అంటూ ఇంకా కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకి ఏదో సహాయం చేసినట్లు ఏదేదో చేస్తారు. ఏమంటే వార్డు మెంబర్ వచ్చేసినాడు అంటే గ్రామంలో అంత చీలుబాట్లు వస్తాయి, కానీ అక్కడ ఏం లేదు, కానీ వాళ్ళకు సృష్టిస్తారు అనమాట. ఏదో వార్డు మెంబర్ వచ్చేసినారు కాబట్టి మిగతా వార్డు మెంబర్లంతా కూడా టీడీపీలో చేరిపోతారు, లేదా ప్రజలంతా కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో చేరిపోతారని ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి స్వార్థ రాజకీయాలని చేయకుండాని మరొకసారి చెప్పుకుంటాను. ఇది ఒకటే కాకుండా చిన్నూరు అనే గ్రామంలో 2019 తర్వాత 2019 ముందు సీసీ రోడ్లు లేవు, తాగునీటి వ్యవస్థ లేదు, అసలు కాలువలు లేవు. 2020 తర్వాత ఆల్మోస్ట్ కరోనా టైంలో 2 సంవత్సరాలు రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం అంతా కుదేలైపోయినా కానీ సీసీ రోడ్లను నిర్మించాము. దాదాపు 40-90 లక్షల రూపాయలు విలువ సీసీ రోడ్లు నిర్మించాము. అదే కాకుండా కాలువలు నిర్మించాము, ప్రతి ఇంటికి పొలాయిలు ఏర్పాటు చేశాము, వీధి లైట్లు ఏర్పాటు చేశాము. దాంతోపాటు రెంటకుంట్ల పాతూరు అనే గ్రామంలో రెంటకుంటలో అసలు అధ్వాన్నమైన పరిస్థితులు ఉంది అంతకుముందు. ఈ ప్రభుత్వంలో టోటల్గా ప్రతి ఒక్క డ్రైనేజ్ వ్యవస్థని బాగుపరిచాము. పాతూరులో కూడా అదే జరిగింది, సీసీ రోడ్లను వేసాము. ఇన్ని రోజులు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఏమైందంటే మట్టి రోడ్లలో అక్కడే ఆవులు, పేడ, దుర్వాసన, కాలువలు లేవు, ఏం లేవు. అదంతా ఇప్పుడు పోయి చూడండి, ఈ రోజు పోయి చూడండి, ప్రతి ఒక్క రోడ్డు నీట్గా చాలా క్లీన్గా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, తాగునీటి వ్యవస్థ అంతా బాగుంది.
దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. అదే కాకుండా మండల లీడర్లు ప్రతి ఒక్కరు ప్రజల సంక్షేమం కోసము చాలా కష్టపడ్డారు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాలు, కరోనా పీరియడ్ 2 సంవత్సరాలు తీసేస్తే మేము పనిచేసిన 2.5 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి తీసుకొని వచ్చాము. అదే కాకుండా ఈరోజు మారుమూల గ్రామం అయినటువంటి చిన్నూరులో ఒక సచివాలయం కానివ్వండి, దాదాపు 60 లక్షలు విలువ చేసే సచివాలయం ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఆర్బీకేని ఏర్పాటు చేశారు. 45 లక్షల రూపాయలు విలువ గల ఆర్బీకేని, అదే 45 లక్షలు విలువ చేసిన ఆర్బీకేని ఏర్పాటు చేశారు. గ్రామ వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. జగనన్న పాల వెలుగు అంటూ పాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 20 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు, అసలు అభివృద్ధి అనేది లేదు అనేసి ఏదేదో చెప్తున్నారు. దీన్నంతా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే ఎలక్షన్లలో ప్రజలు ఈ అభివృద్ధిని ఓటుగా వినియోగిస్తారని, తప్పనిసరిగా జగనన్న ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపిస్తారని, అదే కాకుండా ఎమ్మెల్యే వెంకటేగౌడ గారిని కూడా మరొకసారి భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. విన్నపము చివరిగా, ఏదో చిన్నబ్బాయి తెలుసో తెలియకో తప్పు చేయనాడు, మళ్ళీ తప్పు గమనించి మా పెద్దల ఆశీర్వాదం కోసం మళ్ళీ మా దగ్గరికి వచ్చి గర్వంగా ఉన్నాడు. నేను విలువ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మా మండల నాయకులు, మా ఎమ్మెల్యే గారికి మేము క్షమాపణ చెప్పుకుంటూ మమ్మల్ని క్షమించాల్సిందిగా, అలాగే మా వార్డు మెంబర్ని కూడా క్షమించి తప్పుని మన్నించాల్సిందిగా కోరుకుంటూ, మా ఊరంటే గుర్తులేని ఊరిని ఒక 30 సార్లు ఎమ్మెల్యే గారు మా ఊరు పర్యటించినారంటే దానికన్నా అభివృద్ధి మాకు లేదన్నా. ఎప్పటికైనా కానీ మా జీవితం ఉండే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాం. ఆయనతోనే జీవితం, ఆయనే మా ధ్యేయం, ఆయనే మా ఇది. ఎప్పటికైనా ఎన్నటికైనా మా ఊళ్ళో 90% మేము టర్న్ చేసి వెంకటేగౌడని కానీ భారీ మెజార్టీని గెలిపిస్తామని మా మండల నాయకులకి అంతా మేము హామీ ఇస్తున్నామన్నా. ఏమైనా తప్పులుంటే మన్నించండి, మా అబ్బాయి చేయండి, తప్పుని క్షమించండి.